మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశివారికి నవంబర్ 15, 16, 17, 18 ఈ రోజులు 3 మహా శుభవార్తలు. తులారాశివారు ఎంతో కాలంగా ఎదురుచూసినా నెరవేరని ఆశలు ఈసారి ఆశ్చర్యకరంగా మీ జీవితంలో నిజం కానున్నాయి. గతంలో ఎంత నిరాశలు ఎదురైనా ఇప్పుడు విశ్వం మీకోసమే ఒక ప్రత్యేక మార్పును సిద్ధం చేసింది. ఈ 3 రోజులు సాధారణ రోజులు కావు. దివ్యశక్తులు మీ జీవిత ద్వారం తట్టి ప్రవేశించే సమయం. మీరు వింటున్న శుభవార్తలు మీ హృదయంలో ఎన్నాళ్లనుంచో దాచుకున్న బాధలను కరిగించి కొత్త ఆశ, కొత్త వెలుగును నింపుతాయి. నిజంగా ఈ 3 రోజులు మీ జీవిత పుస్తకంలో బంగారు అక్షరాలతో రాయబడతాయి. ఇప్పుడు దేవుని అనుగ్రహం స్పష్టంగా మీపై ఉంది. మీ ఇంటి చుట్టూ ఒక దైవం సంచరిస్తూ, ఈసారి నేనున్నాను, నీకోసం మార్గం సిద్ధం చేస్తున్నాను, కాని నీవు నా సూచనలు పాటించాలి అని చెప్పేలా ఉంది. దేవుడి సంకేతాలను గుర్తించకపోతే, ఆయన అడిగిన పనులు చేయకపోతే జీవితంలో అనవసర అడ్డంకులు రావచ్చని సంకేతం. అందుకే ఈ వీడియోను చివరి వరకు వినడం చాలా అవసరం. ఇందులో వచ్చే ప్రతి మాట మీకు దారి చూపుతుంది, మీకు అవసరమైన జ్ఞానం ఇస్తుంది, రాబోయే శుభవార్తలకు మానసికంగా సిద్ధం చేస్తుంది. తులారాశివారు నిజంగా అదృష్టం కలిగినవారే. తెలివి, ధైర్యం, సమతుల్యత ఈ 3 వారి జీవితానికి ప్రధాన స్తంభాలు. వీరు దైవాన్ని ఎప్పుడూ హృదయంలో ఉంచుకుంటారు. అందుకే దైవ అనుగ్రహం వీరి వెంట నీడలా నడుస్తుంది. చిన్నప్పటినుంచే ఎన్నో కష్టాలు ఎదురైనా తులారాశివారు ఎప్పుడూ వెనక్కి తగ్గరు. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా కూడా చిరునవ్వుతో ధైర్యంగా ముందుకు సాగే శక్తి వీరిలో సహజంగానే ఉంటుంది. వారి వద్ద ఉన్న మరో గొప్ప గుణం, పేదరికం వచ్చినా నిరాశపడరు. ఉన్నదానిలో సంతోషంగా జీవించగలరు. ఆశను ఎప్పుడూ జీవితం నుండి విడిచిపెట్టరు. ఇలా వారి మనసులో ఉండే సానుకూల ఆశేవారికి ప్రతిరోజూ నూతన శక్తిని ఇస్తుంది. కాని ఇదే సమయంలో అతి ఆశ, అత్యాశ వీరికి సమస్యలను తెచ్చిపెడుతుందని జ్యోతిష్యం హెచ్చరిస్తుంది. అందుకే ఆశ ఉండాలి కాని అతిగా కాదు. ధనలాభాలు, ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు వీరి జీవితంలో తరచూ వస్తాయి. పెద్దల మాట వినడం, కుటుంబ బాధ్యతలు ఆనందంగా నిర్వహించడం ఇవి తులారాశివారి ప్రత్యేక లక్షణాలు. తులారాశివారు సహజంగానే వ్యాపార దృష్టి కలిగినవారు. అవకాశాలను ముందే గుర్తించి వాటిని తమదిగా చేసుకునే చాతుర్యం వీరిలో ఉంటుంది. అందుకే చాలామంది తులారాశివారు స్వంత వ్యాపారాలు నిర్వహిస్తూ తమ కష్టంతో, పట్టుదలతో ఎదుగుతుంటారు. కుటుంబ బాధ్యతలు కొంచెం ఎక్కువగానే ఉన్నా వాటిని ఎప్పుడూ చిరునవ్వుతో మోయడం, కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం వీరి ప్రత్యేకత. అందుకే కుటుంబ జీవితం సాధారణంగా శాంతిగా, సఖ్యంగా ఉంటుంది. ఇప్పుడు గ్రహాల అనుకూలత బలంగా ఉన్న సమయం కావడంతో ఆర్థిక పరంగా పెద్ద లాభాలు, పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవడం, వ్యాపారంలో అప్రత్యక్ష వృద్ధి ఇలాంటి శుభపరిణామాలు వరుసగా కలగబోతున్నాయి. ఇది తులారాశివారికి నిజమైన అభివృద్ధి కాలం. తులారాశివారికి కోపం త్వరగా వచ్చినప్పటికీ ఆ కోపం వెనుక దాగి ఉంటుంది అపారమైన ప్రేమ, నిజమైన భావాలు. వారి మనసు నిండా మంచితనం ఉంటుంది. అందం, ఆకర్షణ, నిజాయితీ 3 కలిసి ఉన్న రాశి ఇది. అబద్ధం, దొంగతనం, మోసం ఇవి తులారాశివారికి అసలు సరిపోవు. వారు కుటుంబ సభ్యుల కోసం ఏ స్థాయికైనా వెళ్తారు. ఎవరి హక్కులైనా గౌరవంగా కాపాడతారు. వాళ్లు ఎవరినైనా మోసం చేయరు. ఇంకా ముఖ్యంగా ఎవరో వారిని మోసం చేయడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం దైవం వల్లే విఫలమవుతుంది. అంతటి రక్షణ, అంతటి దైవ అనుగ్రహం తులారాశివారికి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం, గతంలో మీను బాధపెట్టిన కష్టాలు, అడ్డంకులు, చిక్కులు ఇవన్నీ క్రమంగా తొలగిపోతున్న కాలం ఇది. మీ అదృష్టం మళ్లీ మెల్లగా మేల్కొంటోంది. ఈ వచ్చే 3 రోజులలో మీరు వినబోయే శుభవార్తలు మీ జీవితానికి కొత్త వెలుగును తెస్తాయి. అదృష్ట దిశ మార్చుకుంటోంది. ఎదురుచూసిన మంచి రోజులు ద్వారం తట్టబోతున్నాయి. ఈ రోజులలో తులారాశివారికి అదృష్టద్వారాలు విస్తృతంగా తెరుచుకుంటాయి.
అప్పుల బాధల నుంచి విముక్తి లభించే సూచనలు ఉన్నాయి. మీ వద్ద ఉన్న పెట్టుబడులు, ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న లాభాలు చివరికి ఆశించిన దానికంటే ఎక్కువగా రాబట్టే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఇదొక బంగారు సమయం. ప్రమోషన్, జీతం పెరుగుదల లేదా ప్రత్యేక గుర్తింపు వంటి శుభవార్తలు దరిచేరబోతున్నాయి. వ్యాపారస్తులకు అయితే పెద్ద ఆర్థిక లాభాలు, కొత్త కాంట్రాక్టులు, కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ శుభవార్తల వెల్లువ మీ జీవితంలో మానసిక ప్రశాంతత, సంతోషం, విశ్రాంతి తీసుకువస్తుంది. ఎన్నాళ్లనుంచో మీరు ఊహించని ఒక పెద్ద ధనవృద్ధి ఈ రోజుల్లో మీకు చేరే అవకాశం బలంగా కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఉన్న తులారాశివారికి మరో శుభవార్త. ఈ రోజుల్లో మీ ప్రతిభను ఉన్నతాధికారులు స్పష్టంగా గుర్తించే సమయం వచ్చింది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ వేతనం, అదనపు ప్రయోజనాలు లేదా ప్రత్యేక బహుమతులు మీవైపు రావచ్చు. ఇది మీకు రెండవ శుభవార్త. విద్యార్థులకు మూడవ శుభవార్త. చదువులో మీ కృషికి తగిన ఫలితాలు రావడం ఖాయం. పరీక్షల్లో అద్భుత ఫలితాలు, నంబర్ 1 స్థానం, గుర్తింపు ఇవన్నీ మీకోసం ఎదురుచూస్తున్నాయి. ఆటుక్తులు చేయడాన్ని ఇష్టపడే తులారాశి విద్యార్థులు కూడా చదువులో శ్రద్ధగా ఉంటారు. అందుకే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనపడాల్సిన అవసరం లేదు. విజయం మీ ఇంటి తలుపు తడుతున్నదే. తులారాశివారికి ఒక ముఖ్య సూచన. మానసిక ఒత్తిడి, ఆలోచనలు, టెన్షన్లు తులారాశివారిని తరచూ వెంటాడుతాయి. అయితే ఎంత ఒత్తిడి వచ్చినా ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగే శక్తి వీరిలో సహజంగా ఉంటుంది. అయితే ఈ కాలంలో ఒక జాగ్రత్త తప్పనిసరి. డ్రైవింగ్ చేసే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటీవలి రోజుల్లో ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో మీ రాశికి ఇది ప్రత్యేక హెచ్చరికగా వస్తోంది. అందుకే స్టీరింగ్ పట్టిన ప్రతిసారీ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అంతేకాదు, తులారాశివారికి సరదాగా గడపడం, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం, దైవారాధనలో మనసు పెట్టడం ఎంతో ఇష్టం. ఈ అలవాట్లు మీ మెంటల్ ప్రెషర్ను తగ్గించి మీ జీవితానికి మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి. తులారాశివారి ఒక అందమైన గుణం ఏంటంటే ఇతరులకు సహాయం చేయడం, జాలి చూపడం, నిజాయితీగా ఉండడం వీరి సహజ స్వభావం. ఎవరినీ మోసం చేయరు, ఎవరికీ నష్టం చేయరు. స్వచ్ఛమైన మనసుతో, మంచి లక్ష్యాలతో ముందుకు సాగుతారు. తమ కుటుంబానికి మంచి ఇల్లు, మంచి కారు, స్థిరమైన సంపద తీసుకురావాలనే లక్ష్యంతో పగలురాత్రులు కష్టపడుతూనే ఉంటారు. ఈ శ్రమకు దైవానుగ్రహం తోడైతే వారు చేసే ప్రతి పని ఫలితాన్ని ఇస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం, పరస్పర అవగాహన ఇవి తులారాశివారి ఇంట్లో సహజంగా ఉండే లక్షణాలు. సహచరుడి సలహాలను విలువగా తీసుకుని కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ముఖ్యమైన శుభసూచన. గత కొన్ని రోజులుగా ఒక దివ్యశక్తి మీ ఇంటి చుట్టూ తిరుగుతోంది. అది మరెవరో కాదు, లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటి ద్వారం దగ్గర ఆశీర్వదించడానికి నిలబడి ఉన్నారని శాస్త్రం చెబుతోంది. అందుకే ఈ రోజుల్లో మీ జీవితంలో శుభం, ధనం, ఆనందం పెరుగుతాయని చెప్పబడుతోంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఆమె అడుగుపెట్టిన చోటే ఐశ్వర్యం ప్రవహిస్తుంది. ఇప్పుడే మీరు అనుభవిస్తున్న ఆర్థిక వృద్ధి, ఆ అదృష్టం ఇవి యాదృచ్ఛికం కాదు. ఇది స్వయంగా లక్ష్మీదేవి ప్రసాదించిన దివ్యానుగ్రహం. ఈ శక్తి మరింత బలపడాలంటే దీపారాధన, నిత్యపూజలు, శుక్రవారం ప్రత్యేక దీపం ఇవి మీ జీవితంలో మహదదృష్టాన్ని తెస్తాయి. ప్రతి శుక్రవారం ఆవునేతితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో దీర్ఘకాలం నిలిచిపోతుందని శాస్త్రం చెబుతోంది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కలిసి ఉన్న చిత్రపటాల ముందు భక్తితో పూజ చేస్తే మీ కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యం, శాంతి 3 రెట్లు పెరుగుతాయి. రాత్రివేళల్లో ఏదైనా గజ్జల శబ్దాలు వినిపిస్తే భయపడకండి. ఇది దైవం దగ్గరిలో ఉందని తెలిపే సంకేతం. మీ ఇంట్లో దైవచైతన్యం చుట్టుముడుతోంది అన్న అర్థం. ఈ దివ్యకాలంలో మీరు పెద్ద ఇల్లు, బంగారపు ఆస్తులు, మంచి కారు, వ్యాపారంలో స్థిరమైన అభివృద్ధి ఇవన్నీ పొందడానికి నక్షత్రాలు అనుకూలంగా ఉన్నాయి. శుక్రవారాల్లో కొబ్బరికాయ కొట్టడం, గోవులకు ఆహారం పెట్టడం, సుశ్రద్ధగా పూజలు చేయడం
ఇవి మీకు అష్టైశ్వర్యం, కుటుంబ సుఖం, చిరస్థాయి ధనవృద్ధి తెస్తాయి. కొబ్బరికాయ నీటికి ఉన్న పవిత్రత. పురాణాల్లో చెప్పబడినట్లుగా కొబ్బరి నీరు గంగాజలంతో సమానమైన శుద్ధి శక్తి కలిగి ఉంటుంది. మీ ఇంట్లో కొబ్బరికాయను పూజలో ఉపయోగించడమంటే అదే గంగాజల ఆశీర్వాదాన్ని ఇంటికి ఆహ్వానించినట్టే. దేవతలను ప్రసన్నం చేసుకునే అత్యంత సులభమైన సాధనాల్లో ఒకటి నానబెట్టిన పప్పులు, శనగలు, బొబ్బర్లు బెల్లంతో కలిపి నైవేద్యం ఇవ్వడం. ఇది కేవలం నైవేద్యం కాదు, మీ కోరికలను వేగంగా నెరవేర్చే దివ్యసూత్రం. ఈ సాధన చేసినప్పుడు మీ సంకల్పాలు విశ్వానికి స్పష్టంగా చేరతాయి. ఈ పవిత్ర సూచనలను శ్రద్ధగా పాటిస్తే మీ జీవితంలో ఒకటి కాదు, అనేక మంచి మార్పులు ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఈ ప్రత్యేక రోజుల్లో మీ చెవులకు పడే శుభవార్తలు. అవి చిన్నవిగా కనిపించినా అవి దైవానుగ్రహం, మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న సంకేతాలు. మీపై దేవతల ఆశీర్వాదం పడుతోంది. మీరు కోరుకున్న మంచి రోజులే ఇప్పుడు మీ వైపు నడుచుకుని వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి. మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చినవారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.